హాయ్ రా అన్వేష్. చెప్పురా. నీకు విషయం తెలుసా, నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఎప్పుడు వచ్చావురా? ఎస్టర్డే నైట్. ఆర్ యు ఫ్రీ నౌ? ఇవాళ నుంచి రోజు ఖాళీరా. 3 yearsలో బాగా డెవలప్ అయ్యావురా. సర్లే కానీ ఇంటికి రా, మాట్లాడుకుందాం. హాయ్ రా అన్వేష్. వాట్సాప్. కూర్చోరా. స్టేట్మెంట్ ఏంట్రా, ఏదో స్టేట్కి డెడ్ లైన్ పెట్టినట్టు చూస్తుంటే పిచ్చి టెన్షన్లో ఉన్నట్టున్నావు. నిజమేరా, నేను పిలిచింది కూడా నువ్వు ఏదో హెల్ప్ చేస్తావని. హెల్ప్ సంగతి పక్కన పెట్టు, ముందర ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు నేను ఇలా అవడానికి కారణం అంకితారా. అంటే ఏమైనా? అలా ఏం కాదురా, అసలు ప్రాబ్లం అంతా నాలోనే ఉంది. ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పు. నాకు 4 పనులు చేసి పెట్టరా. చెప్పు. మోటార్ అయ్యి, తర్వాత మొక్కలు నీళ్ళు పెట్టు, తర్వాత ట్యాంక్ నిండిన తర్వాత మోటార్ ఆపేసాయి. స్టవ్ మీద పాలు పెట్టాను, అవి అయిపోయినా కట్టేసే. ఓకే, మర్చిపోకు. అన్వేష్ అన్వేష్ అమ్మా, మోటార్ వేసావా? వేసానమ్మా. మొక్కలకు నీరు పెట్టావా? పట్టాను. మోటార్ కట్టేసావా? See mom, according to the pressure of the water with respect to size of the tank, ఇంకా ట్యాంక్ నిండడానికి 5 minutes 25 seconds 35 milliseconds పడుతుందమ్మా. ఓ, చాలా బాగా క్యాల్కులేట్ చేసావురా. ఇంజనీరింగ్ స్టూడెంట్ కదమ్మా. అదే క్యాల్కులేషన్ తో స్టవ్ మీద పాలు ఎన్ని పోయి ఉంటాయో చెప్పగలవా? అబ్బా షట్. వేధవ, ఎప్పుడూ ఇంతే. 3 ఏళ్లప్పుడు 4 పనులు చెప్తే చేయలేకపోయావు, 13 ఏళ్లప్పుడు అంతే. ఇప్పుడు బీటెక్ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసావు, అయినా ఇంతే. ఎప్పుడు బాగుపడతావురా? ఏదో చెప్పావు కానీ అర్థం కాలా. ఇష్యూ చిన్నది కాబట్టి కాన్సెప్ట్ నీకు ఎక్కలేదు. జనరల్గా కాలేజ్ యూనివర్సిటీ వాడు రోజుకు ఎగ్జామ్ పెడుతుంటాడు. అలాంటప్పుడు ఈ అన్వేష్ అనేవాడు టాపర్ ఆఫ్ ద కాలేజ్. తెలిసిందే. ఒక్కోసారి యూనివర్సిటీ వాడికి టైం లేక, అంటే నా టైం బాగోలేక రోజుకి 2-3 ఎగ్జామ్స్ పెడుతుంటాడు. అలాంటప్పుడు ఈ అన్వేషణ వాడు అడ్డంగా ఫెయిల్ అయిపోతాడు. అర్థమైంది, నీ ఆపరేటింగ్ సిస్టంలో మల్టీ టాస్కింగ్ లేదనమాట. బాగా కనుక్కున్నావు. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రాబ్లం రా. అంటే ఇంకో ప్రాబ్లం కూడా ఉందా? అంకిత, డోంట్ ఎవర్ ట్రై టు టాక్ విత్ మీ. ఎందుకు? నేను ఫెయిలియర్స్ తో మాట్లాడను. వాట్? ఈ సెమిస్టర్ లో అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఫెయిల్ అయ్యావు. బట్ ఐఎమ్ ద టాపర్ లాస్ట్ సెమ్. అయితే మాత్రం ఇంత డిజాస్టరా? నీకంటే ఆ మహేష్ బెటర్. ఒక్క ఆస్పెక్ట్ లో వాడికంటే చాలా ఎక్కువ తెలుసా? వాట్స్ దాట్? వాడికంటే 20 kgs ఎక్కువ. స్టూపిడ్ ఇడియట్. మనం కరెక్ట్ గా క్లోజ్ అయిన 6 months నుంచి. కానీ నాకు ప్రాబ్లం ఉంది. ఏంటో చెప్పు. ఓవరాల్ గా చెప్పడానికి రాదు. పోనీ చేసి చూపించు. ఈ డ్రామా కాదే నా జీవితం. హలో. హాయ్. ఏంటంటే ఇక్కడున్నావు? ఏ ఉండకూడదా? జనరల్ గా నీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఏ జిమ్ లోనో ఫిట్నెస్ సెంటర్ లోనో ఉండాలి కదా. ఏం కావాలి చెప్పే. నాకు ఇవాళ 3 ఫ్లేవర్స్ కావాలి. నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు కానీ నువ్వు మాత్రం కరెక్ట్ ప్లేస్కి వచ్చావే. సరే కానీ అంకిత, నీకేం కావాలి? నీకు నచ్చినట్టు ఏదైనా తీసుకురా. ఓకే. హే, హ్యావ్ ఇట్. టూటీ ఫ్రూటీ. ఇట్స్ మై ఫేవరెట్. ఆసమ్. ఇచ్చింది ఎవడు? ఒకటి ఇంత బాగుందంటే 3 ఫ్లేవర్ ఎంత బాగుంటాయో. నాకు కూడా తొందరగా తీసుకురా అన్వేష్. నేను తీసుకురావాలా? అబ్బాయిలు ఉండగా అమ్మాయిలు తీసుకొస్తే మా లెగసీ లాగౌట్ అయిపోతుంది. అంటే నేను వాకౌట్ అవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక తీసుకా. మై గాడ్ అన్వేష్, ఏంటిది? ఎవరైనా చాక్లెట్ మీద స్ట్రాబెరీ వేస్తారా? మ్యాంగో మీద చాక్లెట్, బటర్ స్కాచ్ మీద పైనాపిల్. బుద్ధిన వాళ్ళు ఎవరైనా తింటాడా ఇది? అందుకే నీకు తెచ్చా.
అర్థమైందా? ఇది నా ప్రాబ్లం. హా, ఇదొక ప్రాబ్లమా? టేక్ ఇట్ సీరియస్లీ. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వేదో చేస్తావని కాదు, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఓకే ఓకే. బాగుందే అన్వేష్, నీ కథలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అదే నా కుంభం ముంచింది. దీని తర్వాత ఓ బీభత్సమైన ట్విస్ట్. ఏంటది? మా కాలేజ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. మాకు 8 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ని కూడా అసైన్ చేశారు. దానికి 8 days టైం కూడా ఇచ్చారు. 9th day కనుక సబ్మిట్ చేయకపోతే ఫెయిల్ అని చాలా క్లియర్గా చెప్పారు. బాగానే ఇచ్చారు కదరా 8 days. మేమైతే కుమ్మేసేవాళ్ళం. మేము బాగానే కుమ్మాం. హే అన్వేష్, ఏం చేస్తున్నావు? బా కనిపించట్లేదా? చదువుకుంటున్నాను. మూవీకి వెళ్దాం పదా. మూవీకా? ఎందుకు? బోర్ కొడుతుంది అందుకే. చదువుకోవచ్చు కదా. ఏహే, ఏం చదువుకుంటావు పదా. బా సరే, ఎక్కడికి వెళ్దాం? మల్టీప్లెక్స్. మల్టీప్లెక్సా? నేను రాను. వయసు అక్కడ 4 screens ఉంటాయి. ఏ సినిమా చూడాలో డిసైడ్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తుంటా. అబ్బా, చాలా డిఫెక్ట్స్ ఉన్నాయిలే నీకు. బై బర్త్ నుంచి అంతే. పర్లేదులే పద, నేను తీసుకెళ్తాను కదా. కరెక్ట్ మూవీకే వెళ్దాం పద. ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళారా? నీకెందుకురా, నా సినిమా చూస్తున్నావు కదా. హే ఇదిగో తీసుకో. హే, సరే గాని ఇంతకీ ట్రీట్ ఎందుకు ఇవ్వాలా? నిన్న సినిమా నచ్చలేదన్నావు కదా, అందుకోసమే ట్రీట్ ఇస్తున్నా. పెద్ద సైకో దానిలో ఉన్నావు కదా నువ్వు. ఏదో అంతా నీ సాటిస్ఫాక్షన్ కోసమే. మరి ప్రోగ్రామ్ ఏంటి మేము ఇవాళ? స్నూకర్స్ ఆడదామా? పదా, చేసేదేముంది. Sunlight hurts my eyes, and something without wanting love bears heavy on my mind. టెంపుల్లో ఉన్నా. వస్తున్నా. ఈ గుళ్ళో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు తెలుసా? అది కూడా ఒక ప్రాబ్లమా నీకు? అది ప్రాబ్లం ఏంటి? ఏమో బాబు, నువ్వు నిన్న మొన్న ఇచ్చిన షాక్లు అలా ఉన్నాయి నాకు. గుళ్ళో అన్ని నిజాలే చెప్పాలంటారు. నేను మొహమాటం లేకుండా నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. వయసు అబ్బా బీ సీరియస్. ఓకే ఓకే. నా లిమిటేషన్ తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వు. రోజు నువ్వే ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి? ఈ 5 days కొంచెం సీరియస్ గా ఉందాం. అలాగా సార్, చెప్పండి సార్. దీన్నే ఓఏ అంటారు. దీన్ని అనరు, నువ్వు ఇంతకు ముందు చేసావే అది ఓవర్ యాక్షన్. అయితే ఏమంటావు ఇప్పుడు? చూడు, జనరల్ గా పెద్దవాళ్ళు 2 పడవల మీద కాళ్ళు వేయొద్దని ఇన్సిస్ట్ చేస్తారు. అలాగే అవసరం వస్తే 4 పనులు కూడా పర్సెస్ చేయలేకపోయావి అని తిడతారు. ఇదంతా కాదు. నీకు ప్రాబ్లం ఉందని భయపడుతున్నావా, లేదా మీ అమ్మ తిడుతుందని బాధపడుతున్నావా? ఆలోచిస్తుంటే బాధనే అనిపిస్తుంది. బాధ మర్చిపోవాలంటే అన్ని పడేసి అన్వేష్, కమ్ ఆన్. అయ్యో, అన్ని పడేయండి, ఒక్కడు కూడా పడేయలేచి. స్టూపిడ్, వాట్ ఇస్ దట్? బౌలింగ్ అంటే ఏంటో నేను చూపిస్తా చూడు. అబ్బో, అన్ని పడేయడం ఈ జన్మలో అవ్వదు, కానీ అట్లీస్ట్ ఒక్క పిన్ అయినా పడేసి చూపించు. నేను ఓడిపోయానని ఒప్పుకుంటా. ఎంటర్టైన్మెంట్ ఎన్హాన్స్ అయింది కదరా. జస్ట్ వెయిట్. హాయ్, ఐ హావ్ యాక్చువల్లీ కమ్ ఫర్ ద రిజిస్ట్రేషన్. Okay, you can register. But the thing is, it's actually a teamwork, so minimum of 2 people are needed. ఓకే. హలో అన్వేష్, నువ్వు ఖాళీయే కదా? నేను ఒక రిజిస్ట్రేషన్ చేయిస్తున్నా. నువ్వు ష్యూర్గా వస్తా అంటేనే చేయిస్తా. పక్కా వస్తావు కదా? ఓకే, ఫైన్ 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 ఫైన్, తొందరగా వచ్చి. సార్, హౌ మచ్ టైమ్ ఇస్ లెఫ్ట్ ఫర్ ద రిజిస్ట్రేషన్? There are only 10 more minutes. My partner will be coming in 5 more minutes.
బయటికి వెళ్తున్నావా? అవునమ్మా. ఈ సరుకుల లిస్ట్ తీసుకురా. అబ్బా ఇప్పుడా? సర్లే తీసుకొస్తాను. సరే ఉంటాను మరి, బాయ్. ఓకే బాయ్. అక్కడ అంకిత వెయిటింగ్, ఇంతలో అమ్మ షాపింగ్, మధ్యలో నాకు ప్యాకింగ్. అరే యార్ బాగా పెయిన్ వచ్చేస్తుంది రా. అరే ఎవరికైనా కాల్ చేద్దాం రే, నా వల్ల కావట్లేదు. బాప్రే అరే ఎత్తరా నాయన రే, నీ కాలు పట్టుకుంటే ఎత్తరా రే, ఎత్తు 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 ఎత్తు. ఇదొకటి వచ్చేంత వరకు కూడా సావ దొబ్బేస్తుంది కదా నాయన. హే మహేష్ గడా. హలో మహేష్ చెప్పరా. మామా యాక్సిడెంట్ అయింది రా, అల్కాపూర్ దగ్గర రా, ఎక్కడున్నా తొందరగా వచ్చేరా ప్లీజ్ రా. ఇప్పుడు ఎక్కడున్నావు? స్పాట్లో ఉన్నా మామా, తొందరగా రా. బాడీలో అన్ని పార్ట్స్ ఓకే కదా? ఎవరు తప్ప ఏం పని చేయట్లేదు రా. రే నేను దండం పెడితే తొందర రారా నాయన ప్లీజ్ రా. హే హ్యాంగ్ ఆన్ అక్కడే ఉండు, వచ్చేస్తున్నాను. చెయ్యి అన్నీ ఒకేసారి వస్తాయి. ఇక్కడే ఉంటా అన్నాడే, కనిపించట్లేదండి. ఫోన్ చేద్దాం ఒకసారి. హలో ఎక్కడున్నారా? మామా హాస్పిటల్లో రా. నువ్వు ఇంకా లేట్ చేస్తే నోరుగా పోయినట్టుందని పవన్ గడికి ఫోన్ చేశాను రా. ఆడు వచ్చేసాడు. నువ్వు ఇంటికి వెళ్ళి బజ్జానన్నా ఇంకా. బా షట్, ఈ పని కూడా అవ్వలేదా? అరే మహేష్, నీకు ఈ సాయం కూడా చేయలేకపోయాను రా. ఎక్కడున్నావు అసలు? ఎంతసేపు? ఆన్ ద వే బయలుదేరా ఆల్రెడీ. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, త్వరగా రా. వచ్చేస్తున్నా బాయ్. So please, just 5 minutes more. He'll be there. Please, sir. Sorry, but the time is up. You may go. హే అంకిత, సారీ, పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికంటే వెంటే ఫోన్ చేసావు కదా. నేను ఫోన్ చేసి 2 hours అయింది. ఇప్పుడా వచ్చేది? ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత. అంటే వేరే పనుల్లో ఎంగేజ్ అయిపోయి రాలేకపోయాను అంకిత. సో కన్ఫ్యూజ్ అయిపోయావు. ఏం చేయాలో అర్థం కాక రాలేకపోయావు, రైట్? అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ అంతే. ఏదో చిన్న విషయాల్లో కామెడీ చేస్తావు అనుకున్నా కానీ ఇలా సీరియస్ విషయాల్లో కూడా ఇంత సిల్లీగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను అంత అయిపోయిన తర్వాత? ఏంది ఇట్లా వెళ్ళిపోతుంది? ఇంతకు ఆ అమ్మాయి ఎందుకు పిలిచింది? ఆ విషయం నాకు తెలిస్తే ఎందుకు వదిలేస్తాను? నాకు చెప్పలేదు. తప్పు చూస్తుంటే ఇద్దరిది అనిపిస్తుంది. తప్పెవరిదైనా అలిగింది మాత్రం తనే. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? 2 రోజులు కలవడం మానేసింది. చెప్పు. మూవీకి వెళ్దాం రా. నేను రాను. ఏంటి మహేష్ బాబు సినిమాకి కూడా రావా? నేను రాను. వయసు? నేను మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా. అవునా? ఓకే సర్లే, క్యారీ ఆన్. బాయ్. అలా చాలా అవాయిడ్ చేసింది. వాట్ నెక్స్ట్? 2 hours బ్యాక్ కాల్ బ్యాక్ చేశాను. ఏంట్రా బాబు అంత కొత్తగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అసలు. అంకితకు ఫోన్ చేద్దాం ఒకసారి. హలో, హే అంకిత, ఒకసారి అర్జెంటుగా ఇంటికి రా. వయసు? ఇంతవరకు నేను అసలు ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు. వయసు? అది కాదు, తొందరరా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నేను ఎందుకు రావాలి? అండ్ మోర్ ఓవర్ యూఆర్ అన్ ఇన్ఎఫిషియెంట్ ఫెలో. నీకు హెల్ప్ చేస్తే నాకు వచ్చేదేముంది? బాయ్. ఇదొకటి కోపం తగ్గినట్లేదు ఇంకా దీనికి. కరెక్ట్ టైంలో అలుగుతుంది. ఇప్పుడు ఎవరిని హెల్ప్ అడగలరా? ఈ మాత్రం దానికే ఆ అమ్మాయి నిన్ను వదిలేసిందంటే నమ్మబుద్ధి కలవట్లేదురా. చెప్పేది మొత్తం వినరా. అరే మహేష్, ఇంటికి రారా తొందరగా, నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు ఇంకా. ఏంట్రా వచ్చేది? నేను కేఎఫ్సీ మాదాపూర్లో ఉన్నాను రా.
కేఎఫ్సి మాదాపూరా, అక్కడేం చేస్తున్నావు? ఇవాళ అంకితే బర్త్డే కదా, క్లాస్ మొత్తానికి పార్టీ ఇస్తుందిరా. సరే సరే, ఒక పని చేయి, ప్రాజెక్ట్ ముందర కంప్లీట్ చేసుకుని వచ్చేయి. బాయ్ మామా, సీక్రెట్. వీడేంటి పెట్టేశాడు? అయినా అంకిత బర్త్డేనా? నన్ను పిలవకపోవడం ఏంటి? తొక్కలో మహేష్ గారిని పిలిచి. షెట్ మ్యాన్, ఇన్నాళ్ళు ఆడుకుందనమాట అయితే అది. ఏంట్రా ఇది? తర్వాత ఏమవుతుంది? నువ్వు వచ్చావు. వెరీ సాడ్ రా. ఇప్పుడు ఏం చేయమంటావు? స్టోరీ అంతా విన్న తర్వాత నీ మైండ్ కూడా దొబ్బిందారా? కొంచెం ప్రాజెక్ట్లో హెల్ప్ చేయరా? ఇదంతా విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఈ ఇన్ఎఫిషియన్సీ వల్ల ఈ డిజాస్టర్ జరిగింది. ఈ 8 పనుల్లో నేను సహాయపడితే నీ ప్రాజెక్ట్ మాత్రమే కంప్లీట్ అవుతుంది, కానీ నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకే ఈ 8 పనులు నువ్వే చెయ్యి అని సలహా మాత్రం నేను ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అమ్మ, నేను ఇన్ఎఫిషియెంట్ ఫెలోని, 4 పనులు కూడా సరిగ్గా చేయలేవు అని నువ్వు తిడుతున్నప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. పిచ్చోడా, ఒక పని నువ్వు బాగా చేయగలవు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. అలాగే 4 పనులు ఒక్కసారి చేయాలన్నదే నా తాపత్రయం. నువ్వు తప్పకుండా చేయగలవు నాన్న, చేయగలవు. ఇలా కాదు, అంకిత చేయలేవన్నదనో, ఫ్రెండ్ చెయ్యాలి అన్నాడనో, అమ్మ చేస్తావన్నదనో కాదు. నా కోసం నేనేంటో ప్రూవ్ చేసుకోవడం కోసమైనా ఈ పనులన్నీ నేను చేయాలి అండ్ చేస్తాను.
అంకిత నీతో కొంచెం మాట్లాడాలి. వయసు మీరందరూ 8 రోజుల్లో చేసిన పనిని నేను ఒక 8 గంటల్లో చేసి చూపించాను. అయితే ఏం లేదు, ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఇన్ఎఫిషియెంట్ ఫెలోని కాబట్టి నీకు ఫ్రెండ్ కింద పనికిరాను, ఓకే. కనీసం నీ క్లాస్మేట్ గా నీ బర్త్డే పార్టీకి వచ్చే అర్హత కూడా లేదా? నా బర్త్డే ఎప్పుడు? Feb 11th. ఇవాళ డేట్ ఎంత? హే Feb 5th కదా? కానీ ఎందుకు ఇలా చేసావు? నువ్వు అష్టావధానం చేయడానికి. వాట్? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఏ రోజైతే చెప్పావో ఆ రోజే ఆలోచించాను, కానీ తర్వాత అది చాలా సీరియస్ ఇష్యూ అని అర్థమైంది. నువ్వు ఏ రోజైతే బౌలింగ్ లో ఒక్క పిన్ కొట్టమంటే అన్ని పడేసావో ఆ రోజే నీ ఫోకసింగ్ ఎబిలిటీ ఏంటో అర్థమైంది. చూడన్వేష్, ఏ పనైనా కసితో చేస్తే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏ పనైనా ఎన్నైనా చేయొచ్చు. నీలో కసి పెంచడానికి నేను చేశా. ఏం ప్లానింగే. మీరందరూ 8 రోజుల్లో చేసిన పనిని ఒక 8 గంటల్లో ఒకసారి యూనివర్సిటీ వాడు ఏ పనైనా cadet.